ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా టెర్రర్ ప్లాన్ రూపొందించి, అక్కడే ఐఈడీ బాంబులు తయారు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా ఈ దాడులకు కుట్ర పన్నినట్లు తేలింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా, మరో విషయానికి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే, ఉగ్రకుట్ర నిందితులు ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగానే టెర్రర్ అటాక్ ప్లాన్ చేసినట్లుగా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గుర్తించాయి. క్యాంపస్ పరిధిలోనే గుట్టుచప్పుడు కాకుండా ఐఈడీ బాంబులు తయారు చేసినట్లుగా సమాచారం. వర్సిటీలోని రూమ్ నెంబర్ 13లో పేలుడుకు అవసరమైన సామాగ్రితో బాంబులు తయారు చేశానట్లు దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, బాంబ్ బ్లాస్ట్ కోసం డాక్టర్ ఉమర్, షహీన్, ఆదిల్ కలిసి రూ. 26 లక్షలు సమీకరించినట్లుగా విచారణలో వెల్లడైంది. రూ. 3 లక్షలతో గురుగ్రామ్, నూహ్ ప్రాంతం నుంచి 20 క్విటాళ్ల ఎరువులు కొనుగోలు చేశారని, ఆ ఎరువుతో అమ్మోనియం నైట్రేట్ ఆధారిత ఐఈడీ బాంబులు తయారీ చేశారని తెలుస్తోంది. సిగ్నల్ యాప్ ద్వారా డాక్టర్ ఉమర్ నలుగురు సభ్యులతో గ్రూప్ను తయారీ చేసినట్లుగా వెల్లడైంది. అయితే, బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా 6 నుంచి 7 ప్రాంతాల్లో రీవేంజ్ అటాక్స్కు ముష్కరులు ప్లాన్ చేశారని అధికారులు వెల్లడించారు. మొత్తం 5 ఫేజ్లుగా టెర్రర్ ప్లాన్ చేశారని, అందులో మొదటగా టెర్రర్ మాడ్యూల్ ఏర్పరచడం, భారీగా బ్లాస్ట్ మెటీరియల్ను సేకరించడం, ఐఈడీని తయారు చేయడం, నిర్ధారించిన లొకేషన్లలోకి ఐఈడీ బాంబులను చేరవేయడం, ఆర్డినేషన్తో వరుస పేలుళ్లకు పాల్పడటమే లక్ష్యంగా ఆ నలుగురు పక్కాగా ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అల్ఫలాహ్ యూనివర్సిటీ ప్రమేయం, బాంబుల తయారీ, బాబ్రీ మసీదు ప్రతీకార కుట్ర వంటి విషయాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఉగ్రకుట్ర వెనుక ఉన్న పూర్తి వివరాలు మరిన్ని విచారణల తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.